అటు మంత్రులు, పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి ధర్నాకు తలపెట్టింది. అటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సైతం ఈ ధర్నాలో పాల్గొంటుండడం ఉత్కంఠ భరితంగా మారిందని చెప్పాలి. ఇక కేంద్రంపై బీసీ రిజర్వేషన్లపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అయితే బీసీ రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ డ్రామాలు చేస్తుందని విపక్షాలైతే మండిపడుతున్నాయి. ఇందులో ఏది నిజాలు అనేది కూడా ఇవాళ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పివి రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ స్పోక్స్ పర్సన్. పివి రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి రెడ్డి గారు, మీరే ఏదైతే బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ఏదైతే ధర్నా చేయాలని కాంగ్రెస్ భావిస్తుందో, ఈ తరుణంలో అక్కడ పూర్తిగా విపక్షాలు అటు బీజేపీ నుంచి కానివ్వండి, బీఆర్ఎస్ నుంచి కానివ్వండి ఒకటే మాట వినిపిస్తుంది. కేవలం కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా తప్ప బీసీల పైన చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు అంటూ కూడా అంటున్నారు. ఏమనుకోవచ్చు, వాళ్ళు ఢిల్లీలోకి వెళ్లి కూడా ధర్నా చేస్తుంటే మీరు డ్రామా అనడం ఎంతవరకు కరెక్ట్? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల పేరు మీద రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే ప్రకటించారో, కామారెడ్డిలో బీసీలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించారో, ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ పార్టీ బీసీలో ఓట్లు కావాలి, రేపొద్దున అధికారంలోకి రావాలి, తర్వాత ఏమైనా అయిపోయిన తర్వాత దాని తూతు మంత్రంగా ఏదో చేద్దాంలే అన్నట్టు ఆలోచనతో ఆ రోజు రాహుల్ గాంధీ కామారెడ్డిలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ నెత్తి మీద బీసీ రిజర్వేషన్ల కనపడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమలు చేయకపోతే రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ పోయే అవకాశాలు లేవు. ఎందుకంటే దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళకి తెలుసు. యాక్చువల్ గా ఇది సాధ్యం కాని పని. ఎందుకంటే దాని మీద 50% క్యాప్ ఉంది సుప్రీంకోర్టులో. ఇది సాధ్యం కాదు అని చెప్పి వాళ్ళకి తెలుసు. కానీ వాంటెడ్ గా, డెలిబరేట్ గా బీసీలను మోసం చేయడానికి, బీసీలను మరొకసారి ద్రోహం చేయడానికి తీసుకొచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతుందో ఈ రోజు మరి వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళ కోర్టులో ఉంది. ఎందుకంటే దీనికంటే ముందే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ప్రభుత్వంలో ఉంది. వాళ్ళు కూడా 70% పాపులేషన్ ఉంది, వాళ్ళకి ఆ పాపులేషన్ తగ్గట్టుగా ఓబీసీల రిజర్వేషన్ ఇస్తా అని చెప్పారు. వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు, కానీ ఫెయిల్ అయిపోయారు అక్కడ టోటల్ గా. వాళ్ళు అంతకుముందు గవర్నమెంట్ ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. కానీ ఇప్పుడు దాకా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే దీని మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళకి కావాల్సింది ఏంటి? ఓటు బ్యాంక్. మైనారిటీల ఓటు బ్యాంక్ ఎలాగ సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కావాల్సింది ఏంటంటే బీసీల ఓటు బ్యాంకు. ఈ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కానీ మిగతా యాత్రల్లో అది చెప్పేది ఏంటంటే బీసీల ఓటు బ్యాంక్ కావాలి, బీసీల ఓటు కోసం మేము తపన పడుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎప్పుడైనా బీసీల గురించి మాట్లాడిందా? బీసీలకు కేటాయించిన ఫండ్స్ ఏమైనా రిలీజ్ చేసిందా? బీసీలు ఎక్కడైనా బాగుపడ్డారా? ఈ తెలంగాణ రాష్ట్రమే కదా, భారతదేశం మొత్తం కూడా ఇదే విధంగా కనపడతా ఉంది. ఇప్పుడు వీళ్ళ చేతుల్లో తూతు మంత్రంగా ఏదో సర్వే చేశారు. ఆ సర్వే కూడా ఎంపెరికల్ డేటా తీసుకున్నారు. ఒక కాలనీలో ఒక 100 మంది ఉంటే, 100 ఇండ్లు ఉంటే దాంట్లో ఒక 10 ఇండ్లు, 20 ఇండ్లు తీసుకొని టోటల్ గా దాన్ని లెక్కగట్టి పూర్తిగా సర్వే చేయకుండా ఒక ఎంపెరికల్ డేటా లాగా తీసుకొని పోయి అసెంబ్లీలో పెట్టారు. అసెంబ్లీలో పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది ఆ బిల్ కి, డెఫినెట్ గా చేయాలని చెప్పి. కానీ దాని లోపల బీసీ రిజర్వేషన్ల ముసుగులో 10% ముస్లింలకు ఇస్తున్నారని కూడా తెలియదు మాకు. ముస్లింలకు 10% అసదుద్దీన్ ఓవైసీ దగ్గర నుంచి కింది వరకు అందరికి, అక్బరుద్దీన్ ఓవైసీ లేకపోతే అజారుద్దీన్ అలాంటి పెద్ద పెద్ద ముస్లిం లీడర్లకు కూడా ఈ రిజర్వేషన్ వర్తించేలాగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన బిల్లు 42% ఏదైతుందో 42%లో 10% తీసేస్తే 32% ఇప్పుడు తెలంగాణ బీసీ అంటే వెంకట్ గారు మీరు చెప్తున్నట్లుగా సరే వాళ్ళు సరిగా చేయలేదు అని చెప్పేసి, మరి కేంద్రం ఎందుకు బీసీల జనగణన ఎందుకు చేయట్లేదు? మరి ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 months బ్యాకే జనగణన అనౌన్స్మెంట్ కూడా చేశారు. జనగణనతో పాటుగా కులగణన కూడా ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, టోటల్ గా భారతదేశం అంతా కూడా ఎంతమంది బీసీలు ఉన్నారో అంత రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత రేపొద్దున భారతీయ జనతా పార్టీ తీసుకుంటది. అది అనౌన్స్ కూడా చేశారు. అది దమ్ము ధైర్యం ఉన్న పార్టీ ఒకటే ఇది భారతీయ జనతా పార్టీ. 1931లో కులగణన చేశారు తప్పితే ఆ తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ 67 సంవత్సరాలు
పరిపాలన ఉన్నా కూడా ఎప్పుడు కూడా కులగణన చేయలేదు. ఇప్పుడు వాళ్ళకు బీసీలు గుర్తు వచ్చిందని ఏదో డ్రామాలు ఆడుకుంటూ నాటకాలు ఆడుకుంటూ తోలుబొమ్మల ఆటలాగా మరి ఆ ఢిల్లీలో పోయి ధర్నాలు చేస్తారని చెప్తే ఎవరైనా ఊరుకుంటారా? తెలంగాణ సమాజం ఊరుకుంటారా? పోనీ తెలంగాణ సమాజం అప్పుడు మోసం చేసింది కాకుండా ఇప్పుడు కూడా మోసం చేస్తుందని చెప్పి వాళ్ళకి అర్థం కాదా? ఇదంతా కూడా ఏంటంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, వీళ్ళ మీద వ్యతిరేకత పూర్తిగా వచ్చేసింది. ఎట్టి పరిస్థితులు వీళ్ళని లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలుచుకోని పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర డ్రామాలు ఆడుకుంటూ పార్లమెంట్ లో ఏదో ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నేను డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ 42% ఏదైతే రిజర్వేషన్ తీసుకొచ్చిర్రో 42% పూర్తిగా బీసీలకి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ 10% ఏదో రిజర్వేషన్ తో తీసేయాలి, తీసేసి వాళ్ళు 42% ఇవ్వాల్సింది. రెండవది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీ బిడ్డ, ఒక గిరిజన మహిళా బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం, ఒక ఎస్సీ బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం, ఒక మైనారిటీ బిడ్డని రాష్ట్రపతి చేసుకున్నాం. పార్టీ ఘనత ఉందంటే అది ఓన్లీ భారతీయ జనతా పార్టీకి తప్పితే వేరే పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కానే కాదు. వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచించారు. ప్రధానమంత్రి ఒక బీసీ బిడ్డని చేసుకున్నాం అంటే మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇదే తెలంగాణ రాష్ట్రంలో మన గత ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ గడ్డ మీదకి వచ్చినప్పుడు ఒకవేళ భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఒక బీసీ బిడ్డని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి చెప్పుకున్న పార్టీ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ తప్పితే అది కాంగ్రెస్ కాదు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కాదు. వాళ్ళకి ధైర్యం కూడా లేదు ఆ మాట చెప్పడానికి. అది మా దగ్గర ఉన్న చిత్తశుద్ధి. డెఫినెట్ గా కులగణనతో పాటు జనగణనతో పాటుగా కులగణన కూడా కడబందిగా చేస్తాం. అది సైంటిఫిక్ గా ఉంటుంది. వీళ్ళ డేటా అంతా కూడా తూతు మంత్రంగా ఉన్నదే తప్పితే ఎక్కడ కూడా దాంట్లో మీద చిత్తశుద్ధి కనిపించట్లేదు. పూర్తిగా చేసిన దాఖలాలు కూడా లేవు. వాళ్ళ బీసీలు 52% ఉంటే 42% తీసుకొచ్చి 42%లో 10% తీసేస్తే 32% ఇస్తారు. నాకు అర్థం కావట్లేదు. ఇదేం నాకు అన్యాయం, నాకు అర్థం కావట్లేదు. ఇది అన్యాయం చేసేది మీరు బీసీలకి. ఉన్న బీసీలోని తక్కువ చూపించుకుంటూ వాళ్ళు తక్కువ రిజర్వేషన్ ఇస్తా అంటే ఎవరు ఊరుకుంటారు? ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. అది బీసీ సమాజం మీ మీద తిరగబడేదాకా మీరు అదే ప్రవర్తిస్తా ఉన్నారు, టైం పాస్ చేస్తున్నారు తప్పితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఊరుకునే ప్రసక్తి లేదు. ఓకే అండి వెంకటరెడ్డి గారు, ఇంకా ఇప్పుడు